ఆపు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చూసారా, ఒక పచ్చని వాతావరణంలో ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి ఒక మామిడి తోట. ఈ మామిడి తోటలో ఈరోజు నేను ఏం వండబోతున్నానంటే చికెన్ కర్రీ వండబోతున్నాను. అది కూడా చాలా తక్కువ మసాలాలతోటి చికెన్ కర్రీ వండి చూపిస్తాను, రండి. మరి ముందుగా పొయ్యి అంటించుకుందాము. పొయ్యి అంటించుకోవడం కోసం కింద ఎండిన ఆకులు వేసి పైన చిన్న చిన్న పుల్లలు వేసాను అనమాట. ఇలా వేస్తే తొందరగా అంటుకుంటుంది. ఈ చికెన్ కర్రీ కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4-5 పచ్చిమిరపకాయలు, ఒక కరివేపాకు కాడనమాట, ఒక కరివేపాకు రెబ్బ. వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాము. దగ్గరికి పొయ్యి మీద బాండి పెట్టుకున్నామండి. కూరకు సరిపాను నూనె వేసుకోవాలండి. నూనె వచ్చేసి శనగ నూనె వేసాను. నూనె వేడైన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు తరిగి వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది కదా. ఈ విధంగా ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాము. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. కేజీ చికెన్ అన్నమాట. ఈ చికెన్ని ఆయిల్లో ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. రెండు మూడు నిమిషాలు నూనెలో మగ్గిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, పసుపు వేసుకుందాము. రుచికి సరిపాను ఉప్పు, కల్లుప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మగ్గించిన తర్వాత ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి దీని మీద మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో మంటని తక్కువలో పెట్టి ముక్క చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి.
కూర సగం వరకు ఉడికిన తర్వాత 2 టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి. కూర అయితే చక్కగా ఉడికిపోయిందండి. కూర దగ్గరకు వచ్చేసింది అనమాట. ఈ విధంగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో ఒక 2 స్పూన్లు పొడి మసాలా, అదే గరం మసాలా అంటారు కదా, అది వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అయిపోయిందండి కూర. మసాలా వేయగానే ఘుమఘుమలాడిపోతుంది, మంచి స్మెల్ వచ్చేస్తుంది. అలాగే బాగా ఆకలి కూడా వేస్తుంది. ఈ మాట ఎంత అలాగే బాగా ఆకలి కూడా వేస్తుంది. కూర అయిపోయింది. ఇప్పుడు దీన్ని దించేసి ఇక కూర అయితే అయిపోయిందండి. ఇక మనం తినటమే ఆలస్యం. ఒక ఫోటో తీసుకొని కూరని ఎట్లా ఉందన్నా కూర? బాగా ఆకలి మీద ఉన్న కూర బాగుందా? మామిడి తోటలో చేసినందుకు సాటిస్ఫాక్షనేనా?